హలో ఫ్రెండ్స్, ఇప్పుడు టీడీపీ వాళ్ళు అయితేనేమి వైఎస్ఆర్ అయితేనేమి మేము అడుగుతున్నాము ఏ పార్టీ గెలుస్తుందని. మన దగ్గర భాష ఉండడు, భాష దగ్గర మాట్లాడి తెలుసుకున్నాము. భాష ఏం చెప్తావు, ఏ పార్టీ గెలుస్తుంది? చూడండి సార్, ఏది వచ్చినా ప్రజలకి మంచిగా జరిగిండాల. ఇప్పుడు జగన్ వచ్చిండు, పోయిన 5 సంవత్సరాలు జగన్ పరిపాలించాడు. కానీ ఊరిలో సచివాలయాలు, మళ్ళా ఆటో వాళ్ళకి 10,000 ఏదో ఒకటి చేస్తున్నాడు. అలా టీడీ ప్రభుత్వం వచ్చినా అలానే చేయాలా. కానీ వైసీపీ గురించే నువ్వు చెప్తున్నావు, వైసీపీ చేసింది ప్రభుత్వం అంటావు. వైసీపీ వచ్చి మన కాలువలు ఎందుకు ఎండిపోయినవి, ఎండాకాలం నిల్లబారలేదు, మనకి చాలా ఇబ్బంది ఉంది. అవును సార్, దాని గురించి నువ్వేం చెప్తావు? ఎండాకాలం నీళ్లు ఉంటేనే కదా నీళ్ళు వచ్చేది. నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? ఇంతకు ముందు మన 10 ఏళ్ళ కిందట సెప్టెంబర్ గురించి అందరం వచ్చిన్నారు. దాని గురించి నేను చెప్తాను. ఈ విషయంలో నేనైతే చెప్తున్నా, భలే టీడీపీ రాని, వైసీపీ అని రాని, బీజేపీ అని రాని, ఏదని రాని, కానీ మన ప్రజలకి ప్రభుత్వం మనకు బాగా జరగాల. బీద ప్రజలకు అందరికీ మంచిగా జరగాల. ఏదైనా అన్ని పథకాలు సక్రమంగా జరగాల. ఇప్పుడు ఎట్లా జరుగుతున్నాయి అట్లనే జరగాల. ముసలి వాళ్ళకి పింఛన్ ఇస్తున్నారు, 3,000, ఇప్పుడు 4,000 చేస్తున్నారు. మంచిగా 4,000 టీడీపీ చేస్తామంది, వైసీపీ అనలేదు. సరే, వైసీపీ 3,000 ఇస్తున్నారు, ఆయన ఇంటింటికి వచ్చి ఇస్తున్నారు. అట్లనే పథకాలు పెట్టాలా, అట్లనే ఉండాలా. అంటే టీడీపీ గెలిస్తే రాదంటే ఏమంటున్నా, టీడీపీ వచ్చినా సంతోషమే, కానీ ప్రజలకు మంచిగా జరగాల. మనకి ఏదైనా కానీ మన వాళ్ళకి వీడియో షేర్ చేయండి.